ఆరు గ్యారంటీలపై ప్రజలకు ఎలాంటి అపోహలు అనుమానాలు లేవని బీఆర్ఎస్ నేతలే పనిగట్టుకుని సృష్టిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ పునర్నిర్మాణ సభ విజయవంతమైందన్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి జయప్రదం చేసిన కార్యకర్తలు ప్రజలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వంపై 6 గ్యారంటీల అమలుపై బీఆర్ఎస్ సవాళ్లు అనవసరంగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు. ఇది దొరం పాలన కాదని ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలోనూ రైతు బంధు ఆలస్యంగా వచ్చిన విషయం మరోరాదన్నారు. మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడేటప్పుడు 420 హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలుంటే తప్ప రైతు బంధు డబ్బులు సమయానికి వచ్చేవి కావంటూ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీని బీఆర్ఎస్ ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టునైనా 10 ఏళ్లలో పూర్తి చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కూడా కాకుండానే పథకాలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజలు తిరస్కరించినా ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంతోష్రావు, రాంపూర్ మాజీ సర్పంచ్ భోజారెడ్డి, నాయకులు షాహిద్ అహ్మద్, హిజర్ పాషా, అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలు ఊళ్ళకు రానియని చెప్పి సందర్భం ఆదిలాబాద్ నియోజకవర్గం, అదేవిధంగా బోధ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలకు, అదేవిధంగా నాయకులకు, శ్రేణులకు, ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పర్యటన చాలా గొప్ప పర్యటన. ఆదిలాబాద్ జిల్లా నుంచే ఆనాడు ఎన్నికల క్యాంపింగ్ మొదలుపెట్టడం జరిగింది. మొట్టమొదటిగా ఆదిలాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చేసిన ముఖ్యమంత్రి పులిబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ, వారికి ఆశీర్వాదం పెట్టడానికి వచ్చిన ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఉంటే వారు మాట్లాడేటప్పుడు 420 హామీలు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కేవలం 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఆ 6 గ్యారెంటీలు దాదాపు ఒక 5 రోజుల్లోనే ఒక 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. ఈ నెల ఆఖరి వరకు ఇంకో 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అనుకున్నాం. 150 రోజులు 200 రోజుల లోపల పూర్తిగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా కావడం లేదు. ఒకడేం మీదకి వెళ్ళి ఏమంటాడంటే ప్రభుత్వం దించుదామంటాడు. అది ఎట్లా దించుతారో అది సాధ్యమా? ప్రజలు ఊళ్ళకు రానియని చెప్పి సందర్భంగా వారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఈ మాటలు మానుకోండి. ప్రజల తీర్పిచ్చిండ్రు, శిరసావహించి గౌరవించారు. ప్రజల తీర్పును కూడా మీరు గౌరవిస్తలేరు. మీరు ఏ గ్రామానికి వస్తుంటే ఆ గ్రామానికి పోతాం. కేవలం ఒక 1000-1500 ఇళ్ళు కట్టించి చేతులు దులుపుకున్న ఆనాటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా భర్తలు చనిపోతే పాపం వితంతులు, వీడోస్ 10 సంవత్సరాలు ఒక్క వితంతు పింఛన్ ఇవ్వని ప్రభుత్వం ఈ దేశంలో ఏది ఉన్నదంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు చూస్తే కుప్టికి ఇస్తూ ఉన్నాం 800 కోట్లు మంజూరు. కుప్టి అక్కనే ఉంది, కుప్టి ప్రాజెక్ట్. అదేవిధంగా గోమ్త్రి లిఫ్ట్ ఇరిగేషన్ 300 కోట్లు శాంక్షన్ ఇస్తూ ఉన్నాం. అది అట్లా ఉంచిండ్రు. 1227 కోట్లతోని ఈరోజు పెనుగంగా ప్రాజెక్ట్ని మొదలుపెట్టడం జరిగింది. పెనుగంగా ప్రాజెక్టు వల్ల 10 సంవత్సరాల్లో ఒక బొట్టు కూడా మొదలు పెట్టుకుంటే ప్రాజెక్టు మొదలు నుంచి అయితే ఆఖరి దాకా ఎండు దాకా బేలమండలి దాకా ఎండ్ అవుతుంది. ఒక బొట్టు ఇవ్వని దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. వ్యక్తులు మీరు ఈ విధంగా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు 50 రోజుల్లో కరెక్ట్ కాదని చెప్పి వారికి జిల్లా అధ్యక్షులు వారికి చెప్తా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వం 420 వ్యవహారాలు జరిపిండొచ్చు గతంలో. ఆ జ్ఞాపకాలే పచ్చ కామర్లోనికి పచ్చేస్తున్నాయని చెప్పి ఆ జ్ఞాపకాలు మీకు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇందిరమ్మ నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గారి నాయకత్వంలో పక్కా 20 సంవత్సరాలు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీల నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మేము అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పక్కా ప్రజలు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, సింగిల్ విండో ఎన్నికల్లో కానీ పక్కా మీకు ఇంకా బుద్ధి చెప్పే సమయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పక్కా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో
ప్రజలకు అందవలసినవి తప్పకుండా ప్రజలకు, పేద ప్రజలకు అందిస్తామని చెప్పి, ఇది ప్రజాప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. మీ యొక్క ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం రాలే. కానీ 50 రోజుల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికే పాలన తీసుకుపోదామని చెప్పి కేసులాపూర్ నాగోబా దేవుని ఆశీర్వాదం తీసుకొని, గిరిజన ప్రాంతం గిరిజన బిడ్డల ఆశీర్వాదం తీసుకొని, గిరిజన పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆడికెళ్ళే మొదలుపెట్టడం జరిగింది. పేన ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా నిన్ననే మొదలుపెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి ఇంకొక 3 మాసాల్లో 4 మాసాల్లో మీకు చెప్తారని చెప్పి, ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ పడితే మాట్లాడితే బాగుండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆదిలాబాద్